కొత్త ఏడాది ఆరంభంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయాల్లో అత్యంత చురుగ్గా ఉంటూ గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వివరించిన ఆయన ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారనడం, కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. సాధారణంగా కొత్త ఏడాది అంటే కొత్త అంశాలతో, రాజకీయ వ్యూహాలతో గడుపుతారని అందరూ భావిస్తారు. కానీ చెవిరెడ్డి విషయంలో మాత్రం సిబిఐ రాకతో సీన్ పూర్తిగా మారిపోయింది. అసలు ఊహించని విధంగా సిబిఐ అధికారులు నేరుగా జైలుకు చేరుకోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏపీ పోలీసులకు ముందస్తు సమాచారం అందించి మరి సిబిఐ బృందం జైలుకు చేరుకోవడం చూస్తుంటే ఇది కేవలం సాధారణ విచారణ కాదని, ఒక లోతైన కుట్ర లేదా పెద్ద అవినీతి కేసులో ముందడుగు అని స్పష్టమవుతుంది. గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా మరియు తోడా చైర్మన్గా పనిచేసిన సమయంలో జరిగిన కొన్ని లావాదేవీలపై సిబిఐ కన్నేసినట్లు సమాచారం అందుతుంది. ప్రధానంగా నిందితుల మళ్లింపు మరియు భూ కేటాయింపులో జరిగిన అవకతవకలపై ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు కేంద్ర దర్యాప్తు సంస్థ వద్ద ఉన్నాయి. వాటి ఆధారంగానే ఇప్పుడు జైల్లో ఉన్న ఆయనకు ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సిబిఐ అధికారులు జైలు అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని చెవిరెడ్డిని కలిశారు. ఈ ప్రక్రియ మొత్తం అత్యంత రహస్యంగా జరుగుతుందని భావించినప్పటికీ పోలీసులు మరియు మీడియా వర్గాల్లో ఈ వార్త దవానాలాగా వ్యాపించింది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో ఈ పరిణామం అధికార కూటమికి ఒక రకమైన ఆయుధంగా మారింది. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన నాయకులు ఒక్కొక్కరు చట్టం ముందు నిలబడక తప్పదని ఎప్పటికప్పుడే అర్థమవుతుంది. జైలు గదిలో ఉన్న చెవిరెడ్డి సుమారు గంటల తరబడి సిబిఐ అధికారులు విచారించినప్పుడు తెలుస్తుంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో జరిగిన కొన్ని వివాదాస్పద భూముల వ్యవహారం మరియు ఆ సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. సిబిఐ చేతిలో పక్క ఆధారాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తుండటంతో చెవిరెడ్డి వర్గీయుల్లో ఆందోళన మొదలైంది. ఇది కేవలం ఆరంభం మాత్రమని, రానున్న రోజుల్లో మరిన్ని నోటీసులు లేదా అరెస్టులు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఒకవైపు పండగ వాతావరణం నెలకొంటే మరోవైపు ఈ పరిణామం వైసీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉన్న రాజకీయ బలం మరియు ఆయనకు ఉన్న నెట్వర్క్ దృష్ట్యా ఈ విచారణ ఇతర కీలక నేతలకు కూడా చుట్టుకునే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర పోలీసులు సిబిఐ అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. చట్టపరమైన రాజకీయాల్లో ఎక్కడ జాప్యం జరగకుండా ముందస్తు సమాచారం ఇచ్చిన వెంటనే జైలు వద్ద బాధ్యతను కట్టదిడ్డం చేశారు. జైలు లోపల సిబిఐ అధికారులు అడిగే ప్రశ్నలకు చెవిరెడ్డి ఏ విధంగా సమాధానం ఇచ్చారు అనేది ప్రస్తుతానికి గోప్యంగా ఉంది. అయితే ఇంకా సీనియర్ నాయకుడిని జైలుకు వచ్చి మరీ విచారిస్తుంటే అది ఖచ్చితంగా పెద్ద స్థాయి కేసు అని అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.